తెలంగాణలో 12 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్లుగా సమాచారం. రాచకొండ సిపిగా ఉన్న సుధీర్ బాబును బదిలీ చేశారు. ఆయన స్థానంలో తరుణ్ జోషిని నియమించారు. అలాగే రామగుండం సిపిగా ఎం శ్రీనివాసులు, సిఐడి డీజీగా నారాయణ నాయక్, ట్రాన్స్కో డీసీపీగా గిరిధర్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపిగా జోయల్ డేవిస్, టీఎస్ఆర్టీసీ ఎస్పీగా అపూర్వారావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా సాధన రష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఎమ్మెల్యే ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 2-3 నెలలకు సంబంధించి అదే సీట్లో పోస్టింగ్స్ లో కొనసాగుతా ఉన్నారో, కేంద్ర ప్రభుత్వం మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ అధికారిని మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా 12 మంది ఐపీఎస్ ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఇంతకు ముందే జీవో వ్యక్తం చేయడం జరిగింది. రాచకొండ కమిషనర్ గా ఉన్నటువంటి సుధీర్ బాబుని ఇక్కడి నుంచి మారుస్తూ తరుణ్ జోషిని రాచకొండ సిపిగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకొని జీవో రిలీజ్ చేయడం జరిగింది. అనేక చోట్ల ఈ మార్పులు కనబడతా ఉన్నాయి. 2001 కి చెందినటువంటి సుధీర్ బాబుని మల్టీజోన్ 2, మల్టీజోన్ 1 అడిషనల్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా ఇమీడియట్ గా రాచకొండ సిపిగా రిలీవ్ అవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడము. 2004 బ్యాచ్ కి చెందినటువంటి తరుణ్ జోషిని రాచకొండ సిపిగా ఇమీడియట్ గా ఛార్జ్ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 2006 బ్యాచ్ కి చెందినటువంటి ఎం శ్రీనివాసులు ఐపీఎస్ డిఐజీ సంబంధించినటువంటి అధికారి, ఇతను రామగుండం సిపిగా బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జోయల్ డేవిస్ గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఇప్పుడు డిఐజీ జోన్ 7 జోగులాంబకు సంబంధించి అధికారిగా ఉన్నారు. ఇతను ఇమీడియట్ గా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇవ్వడము. నారాయణ నాయక్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారి, ఇతను సిఐడికి బదిలీ చేసింది. అపూర్వారావు 2014 బ్యాచ్ కి చెందినటువంటి మహిళా అధికారిని ప్రస్తుతం సిఐడి వింగ్ లో ఎస్పీగా పనిచేస్తా ఉంది. అపూర్వారావుని విజిలెన్స్ టీఎస్ఆర్టీసీకి చెందినటువంటి అధికారిగా బదిలీ చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వ్యక్తం చేసింది. ఉదయ్ కుమార్ రెడ్డి 2016 బ్యాచ్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నియమించింది. ఆర్ గిరిధర్ 2017 బ్యాచ్ కి చెంది ఎస్ఓటి మల్కాజ్గిరి ఉన్నటువంటి ఈ అధికారిని డీసీపీ ఈస్ట్ జోన్ కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. డి మురళీధర్ ఐపీఎస్ ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నటువంటి అధికారి. పోలీస్ అకాడమీకి తిరిగి డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యత నిర్వర్తించింది. బి నవీన్ కుమార్ 2018 డైరెక్ట్ గా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. సాధన రష్మి పెరుమల్ ఇటీవల 2019లో ఐపీఎస్ కి సెలెక్ట్ అయినటువంటి అధికారి ప్రస్తుతం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ జోన్ కి ఉండగా ఈ మహిళా అధికారిని తీసుకొచ్చి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కీలక బాధ్యతలను అప్పగించడం జరిగింది. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ వింగ్ అంటే అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటి వింగ్. ప్రతి వ్యవహారం టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసే జరుగుతుంది. కాబట్టి సాధన రష్మి పెరుముల్ 2009 కి చెందినటువంటి మహిళా అధికారిని మాత్రం టాస్క్ ఫోర్స్ డీసీపీ హైదరాబాద్ గా నియమిస్తూ ఈ 12 మంది అధికారులను బదిలీ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకు పోస్టింగ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆ స్థానాల్లో ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ జీవో కూడా రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంది. పై స్థాయి అధికారుల ఐపీఎస్ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు కూడా ఈ తొందరలో ఈ చేంజెస్ అన్ని కూడా రాబోతా ఉన్నాయి. జిల్లు థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.